హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పచ్చి పసుపు కొమ్ములతో పసుపును ఎలా చేయాలనో చూద్దామా. ఈ విధంగా మనం ఇంట్లోనే చేసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. పసుపును ప్రతి వంటలో కూడా వాడతాము. పసుపు వేయకుండా మనము అయితే ఏ వంట చేయము కదండి. పసుపును నేను ఇక్కడ చూపించిన విధంగా చేసి పెట్టుకున్నామనుకో, మనకి 1 ఇయర్ వరకైనా సరే స్టోర్ ఉంటుందండి. ఎలాంటి పురుగు పట్టదు. ఇందులో ఎటువంటి కెమికల్స్ అయితే కలపాల్సిన అవసరం లేదండి. హెల్త్కు కూడా చాలా మంచిది. ఈ విధంగా ముందుగా మనం ముద్ద పసుపుతో అయితే పసుపును ఎలా చేయాలనో చూపిస్తాను. ఇదే విధంగా కట్టి పసుపుతో అయినా చేసుకోవచ్చండి. ముద్ద పసుపుకే మనకి కట్టి పసుపు అనేది పుడుతుంది. ఈ పసుపును ఈ విధంగా పైన అంతా స్కిన్ తీసేయాలండి. ఇక్కడ అమ్మ చూపించిన విధంగా చాక్తో కానీ పీలర్తో కానీ బియ్యం జల్లి పెట్టేటువంటి జల్లెడతో కానీ అయితే స్కిన్ తీసేయచ్చండి. ఈ విధంగా చాక్తో తీసామనుకో మనకి పని తొందరగా జరగదండి. అందువలన అమ్మ అయితే ఇక్కడ పెద్ద జల్లెడ తీసుకొని జల్లెడకైతే వేసి ఇలాగా అనేసామనుకో మనకి స్కిన్ అనేది తొందరగా అయితే ఊడిపోతుంది. ఈ ముద్ద పసుపు అయితే మాకు మా బంధువులు పెట్టారండి. సరితో పంట పండలేదేమో, అందువలనే కొంచెం చిన్న చిన్న ముద్దలు అయితే ఉన్నాయి. పసుపు పంట బాగా పండిందనుకో మనకి ఒక ముద్ద ఒక పిరికెడు నిండు అయితే ఉంటుందండి. అంత పెద్ద పెద్ద ముద్దలు అయితే ఉంటాయి. చూడండి, ఈ పసుపునైతే మా ఇంట్లో ఉన్నటువంటి ఆవుకు కూడా వాడతామండి. ఇంట్లో చేసుకున్నటువంటి పసుపునే కింద తీసి పెట్టుకున్నటువంటి పసుపు ముద్దలను ఇలాగ రోలు ముందు శుభ్రంగా అయితే కడుక్కోవాలండి, కారం లేకుండా. తర్వాత అయితే ఈ పసుపు ముద్దలను అన్నీ వేసి ఇలాగా 1 by 1 అన్నీ దంచుకోవాలండి. నేను రోలు శుభ్రంగా ఎందుకు కడుక్కోవాలని చెప్తున్నానంటే, మనకి ఇంట్లో చిన్నపిల్లలు పుట్టిన వెంటనే అయితే పసుపును ఎక్కువగా వాడతాం కదండి. వాళ్ళకి మౌత్ వాష్ చేయించినప్పుడు కారం లేకుండా అయితే ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా ఈ పసుపు వాడడం వల్ల చాలా మంచిదండి. ఇంట్లో చేసుకున్నటువంటి పసుపు ఈ విధంగా పసుపు అంతా దంచి మనము పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి, అమ్మ దంచేటప్పుడు ఏదైనా నల్లగా వచ్చినప్పుడు అంటే పసుపు పాడైనటువంటిది ఉంటే తీసి పక్కన పెడుతుంది. ఇలాగా మంచి మంచి పసుపునే అయితే దంచుతుంది. నేనైతే లేఖన పుట్టినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పసుపు వాడేదాన్నండి. ఒకసారి మధ్యలో ఇంట్లో పసుపు అయిపోయిన తర్వాత బయట తెచ్చుకున్నటువంటి పసుపు అయితే వాడానండి. అప్పుడు లేఖనాకి మౌత్ వాష్ చేయించినప్పుడు మౌత్ అంతా రెడ్గా అయితే అయిపోయిందండి. హాస్పిటల్కి అయితే వెళ్ళాము. డాక్టర్ అయితే అడిగారు, మీరు మౌత్కి ఏం వాడుతున్నారనేసి. ఈ విధంగా పసుపు వాడుతున్నాము అని చెప్పాము. అప్పుడు బయట కొనేటువంటి పసుపు వాడద్దని చెప్పారండి. బయట కొన్నటువంటి పసుపులో ఖచ్చితంగా కెమికల్స్ వాడతారు కదండి. అందువల్లనే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో ఈ విధంగా పసుపును చేసుకొని అయితే వాడండి. మనకి సూపర్ మార్కెట్లలో అదేవిధంగా ఆయుర్వేదిక్ షాపులలో అయితే ఈ విధంగా ఎండిపోయినటువంటి పసుపు కొమ్ములు దొరుకుతాయండి. అవి తెచ్చుకొని మిల్లు పట్టించుకోండి. ముద్ద పసుపును ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. అమ్మ ఈ విధంగా పసుపు ముద్దలన్నిటినీ దంచి ఒక డిష్లో అయితే వేస్తుందండి. ఇది నిద్ర చేయకూడదండి. మార్నింగ్ టైంలోనే ఈ విధంగా అంతా దంచేసుకోవాలి. దంచిన వెంటనే అయితే మనం ఎండలో వేసుకోవాలండి. దంచినాక అలాగే స్టోర్ చేసి పెట్టుకున్నామనుకో పచ్చి పసుపు కదండి, నల్లగా అయిపోతుంది. అందువల్లనే దంచిన వెంటనే అయితే మనము ఎండ తగిలే చోటికి తీసుకెళ్ళి పసుపునైతే ఎండబెట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే పసుపు ఎంత పచ్చగా అయితే ఉందో మనకి చూడ్డానికి. పచ్చి పసుపు ఈ విధంగా ఏదైనా ఒక క్లాత్లో కానీ లేదంటే మనకి ఏదైనా కవర్స్ ఉంటాయి కదండి, వాటిపైన అయినా సరే ఈ విధంగా ఎండబెట్టుకోవాలండి. 1 hour 2 hours తర్వాత మళ్ళీ మనము పైకి ఒకసారి వెళ్ళి ఇలాగ చేతులతో పైన నెరిపేసామనుకో కింద ఉన్నటువంటి పసుపు పైకి వచ్చి అది కూడా బాగా ఎండిపోతుందండి. ఈ విధంగా ఎండేసిన తర్వాత మళ్ళీ నైట్ మనము కిందకి తెచ్చుకోవాలండి. మంచు పడుతుంది కదా, మంచులో ఉండనీయకూడదు. నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి మనము అంతా ఎండబెట్టుకోవాలండి. ఈ విధంగా ఈ పసుపు ఇప్పుడు ఇలాగే మిల్లు పట్టించుకోవచ్చు, లేదంటే మనం ఇలాగే స్టోర్ చేసి పెట్టుకున్నా సరే మనకి ఎన్ని రోజులైనా ఉంటుందండి. మిల్లు పట్టేసుకొని
ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకో 1 ఇయర్ వరకు అయినా సరే మనకి పాడవ్వదండి. ఈ విధంగా మిల్లు పట్టించిన తర్వాత అయితే మనము గట్టిగా ప్రెస్ చేసి అయితే పెట్టాలండి. చూడండి అమ్మ ఒక బాక్స్లో అయితే వేసి పెట్టింది. ఈ విధంగానే మేమైతే స్టోర్ చేసుకుంటామండి. 1 ఇయర్ 1.5 ఇయర్ అయినా సరే మనకి అస్సలు పాడవదండి. అసలు కలర్ కూడా అయితే చేంజ్ అవ్వదు. ఎలా ఉన్నిందో అలాగనే ఉంటుంది. సేమ్ పసుపు ముందు ఎలాగా ఉన్నిందో లాస్ట్ వరకు కూడా అలాగనే అయితే ఉంటుందండి. చూసారా ఎంత పచ్చగా అయితే వచ్చిందో. ఈ పసుపు మాకు 1.5 కిలో అయితే వచ్చిందండి. చూడండి అమ్మ ఎంత గట్టిగా అయితే ప్రెస్ చేసి పెట్టిందో. ఈ విధంగా గాలి పోకుండా ఉండడం వల్ల మనకి 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటుందండి. ఈ విధంగా అంతా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. మనకి కావాల్సినప్పుడు వాటర్ తగలకుండా ఏదైనా ఒక గంటె సహాయంతో అయితే మనము ఒక చిన్న బాక్స్లో వేసి పెట్టుకోవాలండి. చూడండి మళ్ళా నేనైతే అంతా ప్రెస్ చేసి పెట్టేస్తున్నాను. ఇంతే అండి, ఈజీగా ఇంట్లోనే పసుపు తయారు చేసుకోవచ్చు. ఈ పసుపుతోనే మనం ఇంట్లోనే కుంకుమ కూడా అయితే తయారు చేసుకోవచ్చు అండి. బయట కొనాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పసుపుతోనే పసుపు కుంకుమ 2 కూడా అయితే తయారు చేసుకోవచ్చు. పసుపు ఇయర్కి ఒక్కసారి మాత్రమే పండుతుందండి. ఇది 9 మంత్స్ 10 మంత్స్ పంట. మాకు కూడా ఎక్కువగా పసుపు అయితే పండేదండి. పసుపు వేసినప్పుడు మనకి కూలోళ్ళు ఎక్కువగా అయితే పడతారండి. అందువల్లనైతే మేము ఈ మధ్య కాలంలో పసుపు వేయకుండా అయితే మానేసాము. ప్రతిసారి పసుపు వేసినప్పుడు ఈ విధంగా తవ్వుతారండి. పసుపు తవ్వకం అంటారు. అప్పుడైతే మాకు ఒక్కొక్క రోజు 40 మంది 50 మంది పనులు అవసరం అవుతారండి. ఇప్పుడైతే పని వాళ్ళు ఎక్కువగా పలకడం లేదు కదా, అందువల్లనైతే మేము పసుపు వేయడం మానేసాము. మా బంధువులు అయితే వేశారండి. అందువలన కొంచెం ఈ విధంగా పసుపు అయితే తెచ్చుకున్నాము. ఇక్కడ చూపిస్తూ ఉన్నది కట్టె పసుపు అండి. ఈ ముద్ద పసుపుకి పుడుతుంది కట్టె పసుపు అంతా కూడా. ఇదైతే మనము ఉడకబెట్టి ఎండబెట్టుకోవాలి. అదే ముద్ద పసుపు అయితే ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. స్కిన్ తీసేసి దంచేసి ఎండబెట్టుకోవచ్చు. చాలా పచ్చగా ఉంటుందండి ముద్ద పసుపు అయితే. కట్టె పసుపు కంటే కూడా ఎక్కువగా పచ్చగా ఉంటుంది. విధంగా పసుపు కొమ్ములు తెచ్చుకొని ఇంట్లోనే ఈజీగా పసుపు తయారు చేసుకోవచ్చు అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.